రామ్మా పైకి రా. నీ పేరేంటమ్మా? నువ్వు మాట్లాడు. నాకు సరే కందు కనపడవు నాయన, 2 కందు మసరు కొట్టాలి. కొడుకు వాళ్ళే బెంగళూరు పోయినారు బట్టనే, నా పిల్ల నేను ఉన్నాము. పింఛన్ వస్తాయబ్బా, 200 2000. ఇంకా 200 ఉన్నాను. పాత రోజులు అవి. వాళ్ళు 200 ఇస్తే నేను 2000 ఇచ్చా. నీకు పెద్ద కొడుకుగా ఉండాలనుకున్నా. బాగానే ఉందా? పింఛన్ బాగానే ఉందా? కొడుకులు ఎవరు చూడరప్ప నాకే. ఉంటే ఏం చేద్దాం, ఎవరు బో పెట్టారు. నువ్వు ఇచ్చిన దుడ్లే నన్ను వాడుకొని తింటాను. చేపా నీకు ఎప్పుడు నీకే చేసేది నా సాంతోడు. మాకి మోహన్ రెడ్డి నాను పోటీ దిగినాము ఎల్దూరు మార్కెట్ కాడ బాగా దిగినాము. అదే మళ్ళీ ఎల్దూరు మార్కెట్ కాడ ఫోన్ రెడ్డి నేను ఫోన్ దిగినాము బాగా. అప్పుడే టెంకాయ కొట్టినాము, మా గేర్లో కూడా టెంకాయ కొట్టినాడు. ఆశీర్వదించి నన్ను 16 వాడు. ఇప్పుడు మీరు చూశారు ఆ తల్లి, ఇది జెండా, ఇటీ కర్ర. ఇది కమిట్మెంట్. ఏం తమ్ముళ్ళు, మా అమ్మమ్మకి మా తల్లికి 2000 రూపాయలు ఇస్తే ఆవిడ నడిచి కర్ర కూడా జెండా కట్టుకొని నడుస్తా ఉందంటే తమ్ముళ్ళు ఇది నీతి అవునా కాదా? దీన్ని ఏమంటారు మీరు? కృతజ్ఞత అవునా కాదా? గట్టిగా చప్పట్లు కొట్టి ఆ తల్లిని అభినందించండి. నేను అడుగుతున్నా, తల్లి చెప్పిందన్నారు, మా పిల్లలు చూడలేదు, నువ్వు ఇచ్చిన 2000 రూపాయలతో బతుకుతున్నానని. అదే మానవత్వం. కాజాబీ చాలా చాలా సంతోషం. ఆవిడ్ని చూస్తే నాకు అనిపించింది ఇలాంటి వారికి ఎంత చేసినా తక్కువేనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా.